హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఆభరణాలు, నాటు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను మాధాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద 20 రోజులు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. దోపిడీకి మొత్తం 7 వ్యక్తులు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దుండగులు బైకులపై వచ్చి దోపిడీ చేసి మళ్లీ బైకులపైనే పరారయ్యారని అంటున్నారు. అయితే నకిలీ నెంబర్ ప్లేట్ బైకులతో వచ్చి చోరీకి పాల్పడి ఆ తర్వాత వాటిని మార్చుకున్నారని తెలిపారు. నగర శివారులో భద్రతా సిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకుని దోపిడీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులతో వీరు పరారయ్యారని, అయితే ఈ ముఠా గతంలో కోల్కతా, బీహార్, కర్ణాటకలలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. 2 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వీరు హైదరాబాద్ లో చేసిన తొలి చోరీ ఇదేనని పోలీసులు చెబుతున్నారు. డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ ని కాల్ కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ ని దోచుకొని పారిపోయారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటి, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2 అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని తీసుకోవడం జరిగింది, సీజ్ చేశాం. సో వాళ్ళ 2 కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము. ఫర్దర్ దీంట్లో మనకు ఈ 7 కూడా బీహార్ కి చెందిన వ్యక్తులు, సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్ కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మీదే దాదాపు 10 కేసులు పైన ఉన్నాయి. ఒక 2 మర్డర్ కేసులు, ఒక 5 ఆర్మ్స్ యాక్ట్, ఒక 2 డకాయితీ కేసులు, ఒక 2 ఎక్స్టార్షన్ కేసులు, ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ 20 days ముందు ఈ ఆశిష్ అని ఎవరిని మనం అరెస్ట్ చేసామో అతనికి ఇంటికి వస్తారు. వచ్చేసి ఒక 10 to 12 days ఇక్కడ రికీ చేసుకుంటారు. చేసుకుని ఈ అరెస్ట్ చేసిన దీపక్ అని అండ్ ఆశిష్ వీళ్ళిద్దరు కూడా బైక్లు వాళ్ళ పేరు మీద తీసుకుని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళందరూ కలిపి ఆ రోజు పొద్దున రికీ చేసిన ఆ ఖజానా జ్యువెలరీ షాప్కి వెళ్తారు. ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. సో వీళ్ళు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలాగే టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడి వాళ్ళని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్రాగేషన్స్ లో మిగతా పీపుల్ అలాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఇనిషియల్లీ ఇది మన ఫస్ట్ 24 hours ఐడెంటిఫై చేయడం జరిగింది మన టీం ఎఫర్ట్స్ వల్ల. అలాగే అరెస్ట్ చేయడానికి మనకు దాదాపు ఒక 48 hours పడింది. తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాము. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సిపి సార్ ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్ లో జరిగింది. సో ఈ జ్యువెలరీ షాప్స్ కి ఇలాంటి గ్యాంగ్స్ లో వెళ్ళడం కోల్కతాలో, వెస్ట్ బెంగాల్ అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకుంటున్నాము. సో వి రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ టు హ్యావ్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలా. అలాగే
ఒక ఇంట్రూషన్ అలార్మ్ ప్యానల్ కనెక్టెడ్ టు లోకల్ పోలీస్ స్టేషన్ అది కూడా ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ మొత్తం 24 అవర్స్ లో ఐడెంటిఫై చేస్తూ అలాగే ఒక 48 అవర్స్ లో వాళ్ళని దగ్గర వెళ్ళి మనం ఇంత తొందరగా చేసిన దానికి ఎంటైర్ అవర్ లా అండ్ ఆర్డర్, ఎస్ఓటి, క్రైమ్స్ ఆల్ టీమ్స్ ని కూడా సిపి గారు ప్రశంసించారు. సో థ్యాంక్ యూ. 7 దొంగల్లో 2 దొరకడంతో మిగతా 5 కోసం దర్యాప్తు జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఇందులో ఒకరిపైనే 10కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే వీరిపై వేరే రాష్ట్రాల్లో చాలా కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని అంటున్నారు. 7లో 6 వచ్చారు 2 బైక్లో. ఒకడు ప్రొవైడ్ చేసి అండ్ ప్రొసీడ్స్ ని ఉంచుకోవడానికి హెల్ప్ చేశాడు. వెపన్స్ అన్ని కూడా వాళ్ళు బీహార్ నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లో ఎగ్జాక్ట్ ఎక్కడ అని మనకు తెలుస్తుంది. 4 వెపన్స్ లోపల మనకు ఒక 15 to 20 minutes వరకు ఉన్నారు. 2 బైక్స్ లోనే పారిపోయారు. వచ్చిన ఏ 2 బైక్స్ ఉన్నాయో వాళ్ళు A1 మోటార్స్ అని జగద్గిరి గుట్టలో ఉంది, అక్కడ ఈ దీపక్ అండ్ ఆశిష్ ఒక గ్లామర్ అండ్ పల్సర్ బైక్ ని తెచ్చుకున్నారు సెకండ్ హ్యాండ్. సో ఆ బైక్స్ ని వాడారు. ఆ నంబర్ సేమ్ ఉన్నాయి, బట్ అఫెన్స్ టైంలో నంబర్ ప్లేట్ తీశారు. తర్వాత మనకు నంబర్ ప్లేట్స్ వేయించుకోవడం జరిగింది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడారు. కొన్ని దూరంలో వరకు వాళ్ళు బైక్ లోనే ట్రావెల్ చేశారు. తర్వాత డిఫరెంట్ పాత్ తీసుకున్నారు. చెప్పాను కదా, ఇంకా 5 మనం పట్టుకోవాల్సి ఉన్నాయి. దాంట్లో ఒకడు మేజర్ ఉన్నాడు. అతని మీద 10 కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేసు, దాంట్లో రాబరీ కేసు అండ్ డకాయితీ కేసులు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ సేమ్ మోడస్ ఆపరెండి జ్యువెలరీ షాప్స్ మీదే కూడా చేయడం ఒక 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సేమ్ టీమ్ వాళ్ళకి. ఏదంటే ఇక్కడ వహివాటు కొంచెం ఎక్కువ జరిగినట్టుంది. అలాగే కొంచెం సెక్యూరిటీ పర్సనల్ వీక్ గా కనపడింది. అలాగే కొంచెం చివరల్లో ఉన్నది ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ ఒక 3 యాంగిల్లో ఆలోచించి ఒక 2-3 ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఆ మూమెంట్ కి ఇది వాళ్ళకి ఇమీడియట్ గా దొరికింది. డెఫినెట్లీ వాళ్ళు 12 days లో చేసిన పని అదే. ఇక్కడ కాకుండా చాలా చివరల్లో ఉన్న చాలా ఐడెంటిఫికేషన్ చేశారు. ఇది ఎక్కువ వహివాటు ఉంది అండ్ ఇక్కడ చేస్తే ఎక్కువ దొరుకుతుంది అనే ఒక ఆశతో ఇక్కడ దీనికి చేశారు. దానికి దీనికి సంబంధం లేదండి.